నిత్య పూజ చేసే సమయంలో దీపం ఆరిపోతే అపశకునం అంటారా గురుగారు? ఇవి కొన్ని సమాజంలో ఏర్పడిపోయినాయి. అంటే రాజ్యాంగంలో ఉన్న విషయాలు వేరే, మనం కొన్ని సొంత రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకుని ఉంటాం. ఇది కూడా ఆ కోవకు సంబంధించినటువంటిదే. ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. దీపారాధన చేసినప్పుడు దీపము కొండెక్కడం అనేటటువంటిది అది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఇది అప్రయత్నంగా జరిగినటువంటిది ఏదైతే ఉందో అది దాన్ని అపశకునంగా మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. లేదా పూజ చేసే సమయంలో ఎటు నుంచో గాలి వీచి ఆ గాలి ద్వారా ఆ దీపము కొండెక్కేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో దీపారాధన చేసినప్పుడు అందులో నూనె తక్కువై అది కొండెక్కవచ్చు. అది సహజ సిద్ధంగా జరిగినటువంటిది. కాబట్టి అదేదో అలాగ దీపం కొండెక్కింది అనేసరికి ఇక అపశకునం అవుతుంది, మాకేదో కీడు జరుగుతుంది అనేటటువంటి అలాంటి వ్యతిరేక శంకలు ఎవరు కూడా మనసులో పెట్టుకోకుండా, ఒకవేళ ఏదేని కారణం చేత ఆ దీపం అలాగా కొండెక్కితే మళ్ళీ పునః ఆ దీపారాధన చేసి భగవంతునికి క్షమాపణ వేడుకొని ఆ దీపం కొండెక్కిన దానికి ప్రాయశ్చిత్తం చెప్పుకొని పరమాత్మని ప్రార్థన చేసుకొని మళ్ళీ తిరిగి దీపారాధన చేసి మన పూజను యథావిధిగా మనము కొనసాగించుకోవచ్చు. అది పెద్ద కీడును కలిగించేదో లేదా నష్టాన్ని చేసేటటువంటిదో కాదు. దీపం కొండెక్కితే అపశకునం అనేటటువంటి భావాన్ని మనము ఉంచుకోకూడదు. దాన్ని సహజంగానే స్వీకరించాలి. ఆ దీపం అలా ఆరిపోవడం వల్ల ఎలాంటి కష్టము నష్టము జరగదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అలాగా అని మనంతటా మనమే ఏదైతే బర్త్డేలో కేకులో ఆ యొక్క ప్రవృత్తిని పెట్టి దీపం మనం ఆర్పేసినట్టు, సరే ఆరిపోయినా ఇబ్బంది లేదు కదా అని చెప్పి మన ప్రయత్నంగా మనం ఆర్పడం కాకుండా అప్రయత్నంగానే మన ప్రమేయం లేకుండా ఇతరత్ర కారణాల చేత కొండెక్కితే దానికి ఎలాంటి దోషం అనేది ఉండదు. అది అపశకునము కాదు, అపశకునంగా భావించకూడదు. తిరిగి దీపారాధన చేయడం, భగవంతునికి ప్రాయశ్చితం క్షమార్పణ కోరుకోవడం, మళ్ళీ పూజను కొనసాగించడం అనే ఒక మానసిక ప్రవృత్తితో మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది అందరూ గ్రహించాల్సిన విషయం.